డాక్టర్ కావాలంటే ఇక మెడిసిన్ చదవాల్సిన అవసరం లేదా? లక్షలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ చదవటం భవిష్యత్తులో అవసరం లేకుండా పోతుందా? రాబోయే 3 ఏళ్లలో మనుషుల కంటే రోబోలే బెస్ట్ డాక్టర్స్గా మారిపోతాయా? టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఈ ప్రశ్నలు సంచలనంగా మారాయి. ఎందుకంటే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చేసిన ఒక అంచనా వైద్య రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. రానున్న కొన్నేళ్లలో రోబోలు అత్యుత్తమ మానవ సర్జన్స్ కంటే మెరుగ్గా పనిచేసే స్థాయికి చేరుకోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, భవిష్యత్తులో మెడిసిన్ చదవటం కంటే ఇతర రంగాలపై దృష్టి పెట్టడం మంచిది అన్న స్థాయిలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది నిజంగా జరగబోయే విషయం అని నిర్ధారించారా అంటే లేదు. ఇది ప్రస్తుతం నిరూపితమైన వైద్య వాస్తవం కాదు. ఇది ఎలన్ మస్క్ చేసిన భవిష్యత్ అంచనా మాత్రమే. అయితే ఆ అంచనాని పూర్తిగా కొట్టి పారేయలేం. ఎందుకంటే ఏఐ, రోబోటిక్స్, మెడికల్ ఇమేజింగ్, రోబోటిక్ సర్జరీ ఇవన్నీ ఇప్పటికే వైద్య రంగంలో వేగంగా మార్పులను తీసుకొస్తున్నాయి. మరి ఈ మార్పులు డాక్టర్లను భర్తీ చేసే స్థాయికి వెళతాయా, లేక డాక్టర్లకు మరింత శక్తివంతమైన సహాయకులుగా మారతాయా? అసలు కదా ఇక్కడే ఉంది. ముందుగా టెస్లా అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ ఒక హ్యూమనాయిడ్ రోబోట్. అంటే మనిషి ఆకారాన్ని పోలిన 2 కాళ్ళు, 2 చేతులు, చేతి వేళ్ల వంటి నిర్మాణంతో మానవ వాతావరణంలో పనిచేసేలా రూపొందిస్తున్న జనరల్ పర్పస్ రోబోట్. టెస్లా వివరణ ప్రకారం ప్రమాదకరమైన రిపిటేటివ్, బోరింగ్ పనులను మనుషుల స్థానంలో చేయగల రోబోగా ఆప్టిమస్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్టిమస్ను టెస్లా ప్రస్తుతం డాక్టర్ రోబోగా ప్రకటించలేదు. అంటే ఆప్టిమస్ డాక్టర్ రోబోట్ అని చెప్పటం ఇప్పటికైతే తప్పే. అయితే ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ భవిష్యత్తులో వైద్య రంగంలో ఉపయోగపడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి రోబోలు వైద్య రంగాన్ని ఎలా మార్చగలవు? ముందుగా సర్జరీ గురించి చూద్దాం. మానవ చేతికి సహజంగానే కొంత వణుకుంటుంది. ఎంత అనుభవజ్ఞుడైన సర్జన్ అయినా అలసటకి గురవుతాడు. కానీ రోబోటిక్ సిస్టమ్స్లో కదలికలను మరింత నియంత్రితంగా, స్థిరంగా, రిపీటబుల్గా చేయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ వైద్య రంగంలో ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ప్రస్తుతం రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఒంటరిగా ఆపరేషన్ చేయటం కాదు, సర్జన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా రోబోటిక్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని నియంత్రిస్తాడు. అంటే రోబో చేతులు కావచ్చు, కానీ నిర్ణయం ఇప్పటికీ సర్జన్దే. కాబట్టి రోబోలు ఇప్పటికే డాక్టర్స్ను రీప్లేస్ చేశాయి అనటం తప్పు అవుతుంది. ఇక మైక్రో సర్జరీలో అత్యంత చిన్న కదలిక కూడా చాలా కీలకం. నరాలు, రక్తనాళాలు, కంటి వంటి సున్నితమైన ప్రాంతాల్లో అత్యంత ప్రెసిషన్ అవసరం. భవిష్యత్తులో అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఇలాంటి ప్రొసీజర్స్లో సర్జన్స్కి మరింత కంట్రోల్డ్ మూమెంట్ని అందించగలుగుతాయి. అంటే రోబోను సర్జన్ ఒక సూపర్ స్టడీ హ్యాండ్గా ఊహించుకోవచ్చు అన్నమాట. కానీ ఇది ఆప్టిమస్ ప్రస్తుతం బ్రెయిన్ సర్జరీ లేదా ఐ సర్జరీ చేస్తోందని అర్థం కాదు. అది ప్రస్తుతం నిరూపించబడిన క్యాపబిలిటీ కూడా కాదు. ఇక్కడ ఏఐ అసలు పవర్ కనిపిస్తుంది. ఒక పేషెంట్కి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్లడ్ రిపోర్ట్స్, అలాగే సిమ్టమ్స్, అలాగే జెనెటిక్ ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి డేటా మొత్తం అందుబాటులో ఉంటే ఏఐ వాటిని వేగంగా విశ్లేషించి పాసిబుల్ డయాగ్నోసిస్ని గుర్తించడంలో వైద్యులకి సహాయపడగలుగుతుంది. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏఐ సిస్టమ్ మరియు ఆప్టిమస్ రోబోట్ ఒకటి కావు. ఏఐ ఇన్ఫర్మేషన్ని విశ్లేషించగలదు. హ్యూమనాయిడ్ రోబోట్ భౌతిక పనులు చేయగలుగుతుంది. భవిష్యత్తులో ఈ 2 కలిసినప్పుడు మాత్రం వైద్య రంగంలో పెద్ద మార్పులు రావచ్చు. అంటే ఏఐ అనేది బ్రెయిన్ లాగా, రోబోట్ అనేది బాడీ లాగా పనిచేసే వ్యవస్థని ఊహించుకోవచ్చు అన్నమాట. ఇక భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోట్స్ పాత్ర గురించి మాట్లాడదాం. పేషెంట్ని మంచం నుంచి తరలించటం, బరువైన పేషెంట్ని పొజిషన్ మార్చడంలో సాయం చేయటం, మందులు లేదా వైద్య పరికరాలను తీసుకురావటం, రొటీన్ మానిటరింగ్లో సాయం చేయటం, ఇలాంటి పనులు చేయగలిగితే నర్సెస్ అలాగే వార్డ్ స్టాఫ్పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఫ్యూచర్ అప్లికేషన్స్. ప్రస్తుతం ఆప్టిమస్ ఆసుపత్రిలో ఇవన్నీ రొటీన్లీ చేస్తుందని చెప్పడం కూడా సరైన విషయం కాదు. ఒక ఐసీయూ పేషెంట్ని ఊహించుకోండి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ సాచురేషన్స్, అలాగే రెస్పిరేటరీ రేట్, ఇలా ఎన్నో పారామీటర్స్ నిరంతరం మారుతూ ఉంటాయి. ఏఐ సిస్టమ్స్ ఈ డేటాను కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రమాదకరమైన మార్పులను త్వరగా గుర్తించడంలో వైద్యులకి సహాయం చేయగలుగుతాయి. అంటే ఏఐ డాక్టర్ను రీప్లేస్ చేయటం కంటే డాక్టర్కు ముందుగానే వార్నింగ్ ఇచ్చే డిజిటల్ అసిస్టెంట్గా మారటం ప్రస్తుతం మరింత ప్రాక్టికల్ విషయం అన్నమాట. ఇక కోవిడ్ లాంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అవుట్బ్రేక్లో
లేదా రేడియేషన్, టాక్సిక్ కెమికల్ వంటి ప్రమాదకర వాతావరణాల్లో మానవ సిబ్బంది ఎక్స్పోజర్కు గురయ్యే అవకాశాన్ని తగ్గించేందుకు రోబోట్స్ ఉపయోగపడవచ్చు. అంటే రోబోలు మానవులను పూర్తిగా రిప్లేస్ చేయడానికి కాకుండా మానవులను ప్రమాదం నుంచి దూరంగా ఉంచడానికి చాలా ఉపయోగపడవచ్చు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. రోబోకు నాలెడ్జ్ ఉండొచ్చు, ఏఐకి ప్రాసెసింగ్ పవర్ ఉండొచ్చు, మిషన్కి ప్రిసిషన్ ఉండొచ్చు. కానీ డాక్టర్ అంటే కేవలం డయాగ్నోసిస్ మెషిన్ కాదు, ఒక పేషెంట్ ఒక రిపోర్ట్ కాదు, ఒక స్కాన్ కూడా కాదు, ఒక డేటాబేస్ ఎంట్రీ కూడా కాదు. అతను ఒక మనిషి. అతనికి భయం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఉంటుంది, భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది, మరణ భయం కూడా ఉండొచ్చు. ఇక్కడే వైద్యానికి మరో డైమెన్షన్ వస్తుంది, హ్యూమానిటీ. ఒక డాక్టర్ ఇచ్చే భరోసాను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయగలదా? ఒక తల్లి తన బిడ్డను ఆపరేషన్ థియేటర్కు పంపుతుంది అనుకోండి. ఆమెకి భయం, తెలియని పరిస్థితి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు? భయపడకండి, మేము మా వంతు ప్రయత్నం చేస్తామని. అలా చెప్పటం కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, అది ఎమోషనల్ సపోర్ట్. ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ గురించి వివరించే సమయంలో, ఒక టెర్మినల్ లైన్స్ గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో, ఒక చిన్నారి తల్లిదండ్రులకి ధైర్యం చెప్పే సమయంలో వైద్యుడి కమ్యూనికేషన్లో ఎంపతి, కంటెక్స్ట్, కంపాషన్ కీలకంగా ఉంటాయి. ఏఐ ఎమోషనల్ రెస్పాన్సెస్ను సిమ్యులేట్ చేయగలిగిన మానవ అనుభవానికి, మానవ సంబంధానికి, నైతిక బాధ్యతకి అది సమానం అని ఇప్పటి వరకు నిరూపించబడలేదు. మరో సమస్య ఏంటంటే ప్రతి పేషెంట్ ఒకేలా ఉండడు. మెడిసిన్ అనేది మ్యాథమెటిక్స్ కాదు కదా. ఒకే వ్యాధి ఉన్న ఇద్దరు పేషెంట్స్ ఒకే మెడిసిన్కి ఒకే విధంగా స్పందించకపోవచ్చు. ఒక ట్రీట్మెంట్ ఒకరికి పని చేయొచ్చు, మరొకరికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఒక సర్జరీ టెక్స్ట్ బుక్ ప్రకారం పర్ఫెక్ట్లీ జరుగుతున్న మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ బ్లీడింగ్ రావచ్చు, లేదా పేషెంట్ శరీరం ఊహించని విధంగా స్పందించవచ్చు. అప్పుడు సంవత్సరాల క్లినికల్ ఎక్స్పీరియన్స్, పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకునే సామర్థ్యం, క్లినికల్ జడ్జిమెంట్ చాలా కీలకంగా మారుతాయి. ఏఐ కూడా తప్పు చేయొచ్చా అంటే అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏఐ ఎంత అడ్వాన్స్డ్ అయినా ఏఐ అవుట్పుట్ అబ్సల్యూట్ ట్రూత్ అని అనుకోవడానికి వీల్లేదు. ఏఐ తప్పు ఇన్ఫర్మేషన్ నమ్మకంగా చెప్పే అవకాశం కూడా ఉంది. మెడికల్ ఏఐలో ట్రైనింగ్ డేటాలో బయాస్ ఉంటే తప్పు డయాగ్నోసిస్ లేదా రికమెండేషన్స్కి దారి తీయచ్చు. అందుకే హెల్త్ కేర్లో ఏఐకి హ్యూమన్ ఓవర్సైట్ చాలా ముఖ్యమైంది. WHO కూడా ఏఐ ఇన్ హెల్త్ కేర్లో సేఫ్టీ, ఎథిక్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, హ్యూమన్ ఓవర్సైట్ వంటి అంశాలకి ప్రాధాన్యతనిస్తోంది. అంటే ఏఐ చెప్పింది కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టడం అన్నది కాదు. ఏఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డాక్టర్ ఎవాల్యుయేట్ చేయాలి. అలాగే తప్పు జరిగితే బాధ్యత ఎవరిది అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. ఒక ఆటోమనస్ మెడికల్ సిస్టమ్ తప్పు నిర్ణయం తీసుకుంది అనుకోండి, బాధ్యత ఎవరిది? రోబోట్ తయారు చేసిన కంపెనీదా? ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్దా? హాస్పిటల్దా? ఆ సిస్టమ్ను ఉపయోగించిన డాక్టర్దా? లేక ఏఐకి ట్రైనింగ్ ఇచ్చిన సంస్థదా? ఇలాంటి లీగల్ మరియు రెగ్యులేటరీ క్వశ్చన్స్కి స్పష్టమైన ఫ్రేమ్వర్క్ అవసరం. అందుకే హెల్త్ కేర్లో ఏఐ డెవలప్మెంట్ కంటే ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా కీలకం. మరి ఎలన్ మస్క్ అంచనా తప్ప? అలా కూడా చెప్పలేం, ఎందుకంటే అది ఒక ఫ్యూచర్ ప్రిడిక్షన్. టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ మోడల్స్లో గతంలో ఊహించని స్థాయిలో మెడికల్ ఇమేజెస్, రీసెర్చ్ డేటా, అలాగే పేషెంట్ ఇన్ఫర్మేషన్ వంటి వాటిని విశ్లేషించగలుగుతున్నాయి. రోబోటిక్స్ కూడా మరింత అడ్వాన్స్డ్ అవుతున్నాయి. అందువల్ల రాబోయే సంవత్సరాల్లో మెడికల్ రోబోటిక్స్లో భారీ పురోగతి రావటం సాధ్యమే. కానీ 3 ఏళ్లలో ఆప్టిమస్ ప్రపంచంలో బెస్ట్ డాక్టర్ అవుతుంది అనేది ప్రస్తుతం నిరూపితమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు. అది ప్రెడిక్షన్గానే చూడాలి. మరి భవిష్యత్ ఆసుపత్రి ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించండి, మీరు హాస్పిటల్లోకి వెళతారు. ఏఐ సిస్టమ్ మీ మెడికల్ హిస్టరీని ఎనలైజ్ చేస్తుంది, మీ స్కాన్స్, రిపోర్ట్స్, అలాగే సిమ్టమ్స్ని క్రాస్ చెక్ చేస్తుంది. ఒక రోబోటిక్ అసిస్టెంట్ బేసిస్ ఫిజికల్ టాస్క్లో సాయం చేస్తుంది. ఏఐ డాక్టర్కి పాసిబుల్ డయాగ్నోసిస్, అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ని చూపించగలుగుతుంది. సర్జరీ అవసరమైతే రోబోటిక్ సిస్టంలో ప్రెసిషన్స్ని పెంచుతుంది. కానీ ఫైనల్ మెడికల్ డెసిషన్ మాత్రం ట్రైనడ్ హ్యూమన్ డాక్టర్ మాత్రమే తీసుకుంటాడు. ఇదే ప్రస్తుతం ఎక్కువగా రియలిస్టిక్గా కనిపించే ఫ్యూచర్ మోడల్. డాక్టర్ వర్సెస్ రోబోట్ కాదు, ఇక్కడే మొత్తం కథలో అసలు పాయింట్ ఉంది. భవిష్యత్తులో ప్రశ్న ఏంటంటే డాక్టర్స్ని ఏఐ రిప్లేస్ చేస్తుందా అనే దానికంటే ఏఐని సమర్థవంతంగా ఉపయోగించే డాక్టర్ ఏఐని ఉపయోగించని డాక్టర్ కంటే మెరుగ్గా పనిచేస్తాడా అనేదే ప్రశ్న అవ్వచ్చు.
ఎందుకంటే ఏఐ డయాగ్నోసిస్ను వేగవంతంగా పూర్తి చేయొచ్చు, రోబోటిక్స్ ప్రిసిషన్స్ను పెంచవచ్చు, ఆటోమేషన్ రొటీన్ వర్క్లోడ్ని తగ్గించవచ్చు. కానీ డెసిషన్ మేకింగ్, ఎథిక్స్, పేషెంట్ కమ్యూనికేషన్, రెస్పాన్సిబిలిటీ, ఎంపతి ఇవన్నీ ఇంకా మానవ వైద్యుడి పాత్రలోనే కీలకంగా ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే, కాబట్టి డాక్టర్ల పని అయిపోయిందా అంటే లేదు. 3 ఏళ్లలో ఆప్టిమస్ బెస్ట్ డాక్టర్ అవుతుందా? ప్రస్తుతం దానికి శాస్త్రీయమైన ఖచ్చితమైన ఆధారం లేదు. ఏఐ వైద్య రంగాన్ని పూర్తిగా మార్చబోతుందా? అవును, ఆ దిశలో మాత్రం వేగంగా అడుగులు పడుతున్నాయి. డయాగ్నోసిస్ నుంచి డ్రగ్ డిస్కవరీ వరకు, మెడికల్ ఇమేజింగ్ నుంచి రోబోటిక్ సర్జరీ వరకు, పేషెంట్ మానిటరింగ్ నుంచి హాస్పిటల్ ఆటోమేషన్ వరకు ఏఐ మరియు రోబోటిక్స్ వైద్య రంగాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. కానీ భవిష్యత్ మనిషి వర్సెస్ యంత్రం అనే యుద్ధం కాకపోవచ్చు. అది మనిషి ప్లస్ ఏఐ ప్లస్ రోబోటిక్స్ అనే కలయిక కావచ్చు. రోబోకు ప్రెసిషన్ ఉండొచ్చు, ఏఐకి భారీ ప్రాసెసింగ్ పవర్ ఉండొచ్చు, మెషిన్కి అలసట ఉండకపోవచ్చు. కానీ ఒక పేషెంట్ బాధను అర్థం చేసుకోవటం, ఒక కుటుంబానికి ధైర్యం చెప్పటం, ఒక క్లిష్టమైన సందర్భంలో నైతిక నిర్ణయం తీసుకోవటం, తన నిర్ణయానికి బాధ్యత వహించటం, ఇవే వైద్య వృత్తి అసలు బలం. అందుకే ఏఐ డాక్టర్కి ప్రత్యామ్నాయం కావచ్చు అనే భయం కంటే ఏఐని ఉపయోగించే డాక్టర్ మరింత శక్తివంతమైన డాక్టర్ అవుతాడు అనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యంత్రం ఎంత తెలివిగా మారినా మానవ మేధస్సు విలువ తగ్గదు. ఏఐ ఎంత అడ్వాన్స్డ్ అయినా మానవత్వానికి ప్రత్యామ్నాయం కాదు. రోబో ఎంత ప్రెసిషన్తో పనిచేసినా వైద్యంలో హ్యూమన్ టచ్ విలువకు పూర్తిగా రీప్లేస్ చేయటం ఇప్పటికీ నిరూపించబడలేదు. భవిష్యత్తులో బహుశా రోబో చేతులు కావచ్చు, ఏఐ మెదడు కావచ్చు, కానీ ఆ నిర్ణయానికి దిశ చూపేది మాత్రం మనిషే కావాలి. అదే ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.